మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. తాండూరులో బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రివర్ సంబంధించి ఆ రివర్ లో ఉన్నటువంటి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం పైన పరిశీలన చేసి చెబుతా ఉన్నాం. అట్లాగే పట్టణం వాళ్ళు సంబంధించి ఆ నీటి వరద రాకుండా కార్యక్రమాన్ని చేయాలని శాసనసభ్యులు అడిగారు. తప్పనిసరిగా దానిపైన కూడా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రపోజల్ తీసుకొని తప్పనిసరిగా దానిపైన కూడా నేను చేస్తామని చెప్తున్నాను. అట్లాగే ఎలక్ట్రిసిటీ సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి లో వోల్టేజ్ లేకుండా అంటే డిమాండ్ పెరుగుతా ఉంది. ఇప్పుడు ఉందని కాదు, భవిష్యత్తులో లో వోల్టేజ్ డిమాండ్ పెరుగుతా ఉంది. పరిశ్రమలు పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయి. వాటి అనుగుణంగా కావాల్సిన డిమాండ్ ఉండేటట్టుగా కావాలని శాసనసభ్యులు అడిగారు. తప్పనిసరిగా దాన్ని కూడా పరిశీలన చేసి నియోజకవర్గానికి ఇవాళ శాంక్షన్ చేసి బుక్ చేస్తున్నామో, ఈ రోజు అడిగిన 50 ట్రాన్స్ఫర్ అందించామో, భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా ప్రతిదాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కూడా పరిశీలన చేసి లోడ్ డిమాండ్ బట్టి శాంక్షన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నటువంటి గడ్డ గారు మరి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఇక్కడే బిడ్డ విలియం మూడులో చదువుకొని ఈ రోజు శాసనసభకి సభాపతి పరిస్థితుల్లో ఈ ప్రాంతం ఈ రాష్ట్రానికి అందించారు. వారు కొన్ని అంశాలు ప్రభుత్వం తీసుకొచ్చారు. కోసం రోడ్డు కావాలి. వాటి కూడా తప్పనిసరిగా సంబంధిత మంత్రులతో మాట్లాడి కూడా తీరుస్తామని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొన్ని అంశాలు చెప్పారు. అట్లాగే మన ఎమ్మెల్సీ గారు మహేందర్ రెడ్డి గారు కూడా కొన్ని అంశాలు ప్రభుత్వం తీసుకొచ్చారు. వాటి కూడా పరిశీలన చేస్తామని సంబంధించి నిధులు కావాలి కూడా తప్పనిసరిగా తీసుకుంటామని చేస్తూ మరొక విషయం కూడా మీ అందరికీ స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి ఈ కేంద్రాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా ఒక విషయాలు చాలా చెప్పవచ్చు. ఈరోజు రాష్ట్రంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లి మాజీ సీఎంతో సమావేశమైనట్టు తెలుస్తుంది. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై కేసీఆర్తో ఇద్దరు నేతలు చర్చించారు. అలాగే త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్తో పాటు రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ బైపోల్స్పై కేసీఆర్తో చర్చించినట్టు సమాచారం. కాగా ఈ చర్చల అనంతరం లోకల్ బాడీ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలని మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు దిశానిర్దేశం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అభ్యాస స్కూల్లో చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని మర్రికుంట తండాకు చెందిన బానోతు వెంకన్న కుమారుడు బానోతు వెంకట చైతన్య గత 3 సంవత్సరాలుగా అభ్యాస స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నాడు. గత ఆదివారం రాత్రి చైతన్య ఎలుకల మందు సేవించి స్పృహ తప్పగా స్కూల్ యాజమాన్యం వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో హుటాహుటిన హైదరాబాద్ యశోద హాస్పిటల్కు తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారని స్కూల్ యాజమాన్యం తెలిపింది. చైతన్య తల్లిదండ్రులకు మాత్రం ఫుడ్ పాయిజన్ అయిందంటూ తప్పుదోవ పంటించి
పిలిపించారని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి విద్యార్థి మృతి చెందాడు. తాము నిజాలు తెలుసుకునే లోపే తమ కుమారుడి మృతదేహాన్ని చూస్తే గుండె కలిసిపోతుందని, అసలు సంఘటనపై తీవ్ర అనుమానాలున్నాయని తల్లిదండ్రులు తెలిపారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే చైతన్య మృతికి కారణమని ఆరోపిస్తూ విద్యార్థి మృతదేహంతో స్కూల్ ఆవరణంలో ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఫస్ట్ ఏమన్నారు, ఫుడ్ పాయిజన్ లెక్క ఉంది, వామిటింగ్ చేసుకుంటున్నారండి. అయితే మీ బాబు ఇంటికాడ నుంచి ఇది ఎలకల మందు ప్యాకెట్ తీసుకొచ్చి 40 రోజులు దాచుకొని ఇవాళ మీ బాబు నోట్లో వేసుకొని సూసైడ్ చేసుకొని చెప్తున్నారు. నిన్న ప్రిన్సిపాల్ చెప్పింది. నిన్నేమో కరెస్పాండెంట్ వచ్చి ఇంకో బాబు ఎవరు ఉన్నారండి, ఆ బాబు ఏమో ఈయనకి ఇస్తే ఈయన తీసుకొని స్థితికి వచ్చిందని చెప్తున్నారు. నా కొడుకు సాగు మీద నాకు అనుమానం ఉంది. ఆ అనుమానం చేపట్టి ఈ వర్క్ వచ్చింది. మంచి ఫ్లేవర్ నాకు తెలుగుదేశం ఆయన టాపర్ ఆయన స్కూల్కి ఏది ఎవరితోనైనా ఫ్రీగా ఉంటుంది. అలాంటి నా కొడుకు ఆయుధం తీసుకునే స్థితికి ఎందుకు వచ్చిండు? సండే మార్నింగ్ ఆయుధం తీసుకున్న నైటే మార్నింగ్ మా భార్యతో నా కొడుకు మాట్లాడలేదు. తల్లి కొడుకు ఇద్దరు ఫ్రీగా మంచిగా మాట్లాడుతారు. ఏం లేదు. నా కొడుకు ఏమన్నాడంటే, డాడీ నాకు కటింగ్ చేయించాడు అని చెప్తే నాకు కొద్దిగా పని పెట్ట ఈవినింగ్ అన్నా సండే అన్నా నేను లీవ్ తీసుకొని వస్తా అని చెప్పేసరికి మా భార్య చెప్పింది, కొడుకు ఇవాళ మాట్లాడింది కదా, ఇవాళ సండే షాపులో ఓపెన్ ఉంటుందో లేదో ఇవాళ పని చేసుకో, మండే రోజు పోయి కటింగ్ చేయించుకొని వెళ్ళి అని చెప్పారు. ఆ టైం కల్లా ఇట్లా జరిగింది. వీళ్ళు చెప్పడం ఏంటంటే ఫస్ట్ ఏమన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఒక 10వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి అయితే ఎలకల మందు తోటి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేగింది. అతను హాస్టల్లో ఉంటున్నాడు, ప్రైవేట్ స్కూల్ కు సంబంధించి. తనది నల్గొండ జిల్లాలో ఇక్కడ తొర్రూరు పట్టణంలో 3 సంవత్సరాలుగా ఒక పాఠశాలలో మాత్రం విద్యను అభ్యసిస్తున్నాడు. ఏం జరిగిందో ఏమో గాని, అంటే చాలా మంది విద్యార్థులు ఏదైనా హాస్టల్లో సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ చున్నితోని కానీ లేదా దానికి హ్యాంగింగ్ చేసుకున్న సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. కానీ ఎలకల మందు ఎక్కడి నుండి వచ్చిందా అనేది మాత్రం కొంత సందిగ్ధంగా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క దీని మీద విచారించాలి. ఖచ్చితంగా ఆ పాఠశాల యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ఆ చైతన్య విద్యార్థి తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి వారు కూడా స్కూల్ యాజమాన్యం కూడా ఇది తనకు ఫుడ్ పాయిజన్ అయిందని అయితే హాస్పిటల్కి తీసుకెళ్తున్నామనేది అయితే సమాచారం ఇచ్చారు. కానీ ఫుడ్ పాయిజన్ కాకుండా ఆ ఎలకల మందుతోటి ఆత్మహత్య చేసుకోగల కారణాలు ఏంటి అనేది మాత్రం ఆ పాఠశాల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ విద్యాశాఖ అధికారులు కూడా దీని మీద స్పందించి ఈ యొక్క పాఠశాలను సీజ్ చేయాలని అయితే ఈ యొక్క చైతన్య కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని అయితే పెద్ద ఎత్తున ఆ పాఠశాల ఆవరణంలోకి వచ్చి పెద్ద ఎత్తున బంధువులు అయితే ఆందోళన చేశారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని వారించి మీకు న్యాయం చేసే విధంగానైతే మీకు యాజమాన్యంతో అయితే మాట్లాడదామనే కొంత హామీ ఇచ్చారు. తను కూడా అంటే చైతన్య 10వ తరగతి చదువుతున్నాడు, కానీ ఎలకల మందుతోటి ఆత్మహత్య చేసుకోగల కారణం ఏంటిదనేది మాత్రం ఇప్పటి వరకు ఆ స్కూల్ యాజమాన్యం కానీ లేకుంటే తల్లిదండ్రులు కానీ ఇప్పటి వరకు అది అంతుచిక్కని రహస్యంగా ఉంది. ఎందుకు ఈ యొక్క ఎలకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ యొక్క ఎలకల మందు కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చుకున్నాడు అనేది మాత్రం కొంత విచారణలో అయితే పోలీసు విచారణ చేస్తే ఈ యొక్క నిజాలు ఏ విధంగా ఉంటాయి అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క కుటుంబ సభ్యులు కూడా మాకు న్యాయం చేయాలని అయితే ఆ యొక్క డెడ్ బాడీతోనైతే ఆందోళన చేశారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సాల్మన్. ఆపరేషన్ సింధూరు నిలిచిపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు పాత పాట పాడారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు తాను సరైన సమయంలో జోక్యం చేసుకున్నానని వ్యాఖ్యానించారు. తాను జోక్యం చేసుకోకపోతే 2 దేశాలు ఈ పాటికి యుద్ధం చేస్తూ ఉండేవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి ఆయన
స్కాట్లాండ్లో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా తాను 6 యుద్ధాలను నివారించానని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల కాల్పుల విరమణలు కొనసాగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. నేనే లేకుంటే 6 పెద్ద యుద్ధాలు జరుగుతుండేవని, ఇందులో భారత్ పాకిస్తాన్ అతిపెద్దది. ఎందుకంటే ఈ 2 అణ్వస్త్ర దేశాలు. ఒకవేళ అణ్వస్త్రాలు ప్రయోగిస్తే యుద్ధం విస్తరించడం, అణుధూళి వ్యాప్తి వంటి ఘోర పరిస్థితులు ఉండేవి. భారత్ పాక్ దేశాలకు చెందిన నేతలు నాకు బాగా తెలుసు. యుద్ధం చేసుకోవాలనుకుంటే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనని స్పష్టం చేశాను అని పునద్ఘాటించారు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ ఇదివరకే పలుమార్లు వ్యాఖ్యానించారు. శ్రీశైలం జలాశయం నుంచి గత 2 వారాలుగా వస్తున్న వరద కారణంగా నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ నిండిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గేట్లను ఎత్తేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, అడ్లూరు లక్ష్మణ్, సాగర్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలతో కలిసి కృష్ణమ్మకు పూజ నిర్వహించారు. అనంతరం మంత్రులు 13, 14 గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం అధికారులు 8 గేట్లను 8 అడుగుల మేర ఎత్తి 68,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సాగర్ ప్రాంతం ఒక ఆధునిక దేవాలయమని, ఈ డ్యాం ద్వారా 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 22 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే మహత్తర కార్యక్రమమని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ నాగార్జున సాగర్ గేట్లు మరియు ఎత్తడం, కృష్ణా నదిలోకి నీళ్లు వదలడం ఇది ఎంతో సంతోషం, సంతృప్తి, ఆనందదాయకమైన విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇది ఒక ఆధునిక దేవాలయం. జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ నాగార్జున సాగర్ డ్యాంకి పునాది వేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభం చేయడం జరిగింది. నాగార్జున సాగర్ డ్యాం ద్వారా 2 రాష్ట్రాలకు కలిపి 22 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు అందించే ఒక మహత్తర గొప్ప ప్రాజెక్ట్ ఇది. స్వాతంత్రం అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లు సాధన కోసం 72 గంటల దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ఆగస్టు 4, 5, 6 తేదీలలో దీక్ష నిర్వహించినట్లు కవిత తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు దీక్ష చేయనున్నట్టు వెల్లడించారు. బీసీ బిల్లు సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలతో వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే తెలంగాణ విషయంలో మొత్తం అందరం కూడా 50 మందిని పార్టీలకు అతీతంగా ముందుకెళ్లి కొట్లాడినామో, బీసీ బిల్లు సాధించాలంటే కూడా అన్ని పార్టీలకు సంబంధించిన అందరినీ ఇన్వైట్ చేయండి, చేసి ఢిల్లీకి తీసుకొని వెళ్ళండి. ఏకపక్షంగా మీరు ఎటుపడితట్టు మాట్లాడతాం, మీరు రావాలి, అందరు రావాలి అంటే ఇది అవతలి వాళ్ళ మీద నెపం నెట్టేటటువంటి ప్రయత్నం తప్పితే సీరియస్నెస్, చిత్తశుద్ధి కనపడతలేదు. ఇక బీజేపీ అయితే ఎంత దారుణం అంటే వాళ్ళు మాట్లాడితే మేము బీసీ సీఎం అంటారు, బీసీ పీఎం అంటారు తప్పితే నిజంగా బీసీ బిడ్డల పక్షాన నిలబడాల్సిన సమయం ఇది. కానీ ఈ సమయంలో నిలబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ. మరి తెలంగాణ బీసీ బిడ్డల ఆవేదన ఇది అని మాత్రం వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్లో. ఆగస్టు 4, 5, 6 తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేశానో, బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి హైదరాబాద్లో హైడ్రా అధికారులు దూకుడు పెంచారు. మూసాపేటలోని ఆంజనేయ నగర్లో నిర్మాణాలు, షాపులను హైడ్రా అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, స్థానికుల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.